కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఉన్న విశిష్టత ఇంత అంతా కాదు. అసలు ఉసిరికి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? దైవికంగా ఔషధంగా ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్క ఉసిరి మొక్క అని చెబుతూ ఉంటారు. ఈ ఉసిరిని వాడటం వలన ముసలితనము రాదు, గాయాలకు మందుగా పూస్తారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. హెమోగ్లోబిన్ ప్రాబ్లం రాదు. జీర్ణశక్తిని పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యతలో ఉంచుతుంది. చాలా జబ్బులను తగ్గిస్తుంది. ఈ ఉసిరి మొక్కను కల్పవృక్షంగా చెబుతూ ఉంటారు. విష్ణుమూర్తి, శివుడు, లక్ష్మీదేవి ఇందులో కొలువై ఉంటారని చెబుతారు. అందుకే కార్తీక మాసంలో వనభోజనాలు ఈ ఉసిరి చెట్టు కింద చేస్తారు. ఎందుకంటే ఉసిరి గాలి చాలా మంచిది. ఆ గాలి తాకిన చోట జబ్బులు రావని నమ్మకం. ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పి ఈ శీతాకాలంలో మనకి జలుబు, దగ్గు, రొంప వస్తుంటాయి కదా, వాటిని నివారిస్తూ ఉంటుంది ఉసిరి. కార్తీకంలో ఉసిరి విరివిగా కాస్తాయి కాబట్టి ఈ ఉసిరిని ఆవకాయ చేసుకుని పచ్చడి చేసుకుని తింటూ ఉంటారు. ఈ ఉసిరిని ధాత్రి అని కూడా అంటారు. దేవదానవ సంగ్రామంలో అమృత బిందువులు భూమి మీద పడటంతో ఉసిరి పుట్టిందని చెబుతారు. చరక సంహిత ఉసిరికి ఉసిరే సాటి అని చెప్పింది. అందుకే ప్రతి మనిషి 5 మొక్కలు పెంచాలని చెప్పారు. సూత మహర్షి ఉసిరి చెట్టు కింద మహర్షులతో కలిసి వనభోజనాలు చేశాడని కార్తీక పురాణం చెబుతోంది. ఇంకా ఈ ఉసిరి దీపం గురించి చెప్పుకోవాలంటే రకరకాలుగా పెడతారు. ఉసిరిని పైన చెక్కి దాంట్లో ఒత్తి వేసి దీపం వెలిగిస్తారు. కొంతమంది చెక్కకుండానే పైన ఒత్తిని పెట్టి దీపం వెలిగిస్తారు. ఇవి రెండూ కాకుండా మనకి కుంభవత్తి అని ఉంటుంది. అది తీసుకువచ్చి ఉసిరిని కట్ చేయకుండా ఈ కుంభవత్తిని నెయ్యిలో ముంచి ఆ ఉసిరికాయ మీద పెట్టి వెలిగించి ఆ నెయ్యి చుక్కగా దాని మీద పడేటట్లుగా పోస్తూ 27 నిమిషాల పాటు ఈ ఉసిరి దీపాన్ని వెలిగేలా చేయాలంటారు. ఎందుకంటే ఇలా నూనె ఆ ఒత్తుల మీద నుంచి పళ్ళెంలో కారడం వల్ల మన పాపాలు కూడా అలాగే జారిపోతాయని పండితులు చెబుతూ ఉంటారన్నమాట. అదే మనం పువ్వొత్తి వెలిగించిన చోట ఉండిపోయి ఆ జిడ్డు అక్కడే ఉండిపోతుంది. అలాగే మన పాపాలు కూడా జిడ్డులా మన దగ్గరే ఉండిపోతాయని చెబుతారు. ఇలా చుక్క పోస్తూ 27 నిమిషాల పాటు ఈ ఒత్తిని వెలిగించాలి. ఈ 27 నిమిషాలు కూడా 27 నక్షత్రాలకు ప్రతీకగా చెబుతూ ఉంటారు. ఇది ఉసిరి దీపం యొక్క ప్రత్యేకత. ఈ ఉసిరి దీపము లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, నవగ్రహాల దోషం పోగొట్టడం కోసం వెలిగిస్తారని పండితులు చెబుతారు.